ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈరోజు అనగా జనవరి 29 భీష్మ ఏకాదశి. సాక్షాత్తు నారాయణుడే భీష్ముడి కోసం శుక్లపక్షంలో వచ్చినటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి, మాఘమాసంలో వచ్చినటువంటి ఏకాదశి. ఈ రోజున నేను చెప్పేటువంటి 2 రాశుల వాళ్ళకి అద్భుతంగా మకుటం లేని మహారాజుల వీళ్ళు ఎదగబోతున్నారు. ఎవరైతే మిథున రాశిలో జన్మించారో మరియు మకర రాశిలో జన్మించారు, వీళ్ళకి భీష్ముడి వలె బుద్ధి బలం ఉంది, భుజ బలం ఉంది. కానీ వీళ్ళు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ విఫలమే చెందుతారు. మెయిన్గా ఎవరైతే వ్యాపారం చేయాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ప్రతి విషయంలోనూ ఏదో ఒక నూతన ఆలోచన దృక్పథంతో వీళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటారు. కానీ చేసిన పని ఆరంభంలోనే అనూహ్యమైన నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. నష్టం వచ్చిందని మీరు చెంతపడవద్దు. ఖచ్చితంగా ప్రతి పనిలోనూ ఆటంకం ఉంటేనే, ఫెయిల్యూర్ ఉంటేనే సక్సెస్ అనే పదానికి విలువ ఉంటుంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు మకర రాశిలో జన్మించిన, మిథున రాశిలో జన్మించిన